హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహాజన్ మంచీస్. ఇవాళ సండే స్పెషల్ రాజ్ స్టైల్లో వెజ్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాం. వెజ్ బిర్యానీ కోసం ఆయిల్, గీ, కొత్తిమీర, పుదీనా, మిర్చి, ఆలు, క్యారెట్, బీన్స్, వాష్ చేసి పెట్టుకున్న రైస్, టమాటో పేస్ట్, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచీ, స్టార్, ఈ బిర్యానీకి సంబంధించిన మసాలాస్ అన్నీ. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసిన. ఫస్ట్ అయితే ఆయిల్ పోయాలి. చాలా కొంచెం అయితే గీ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలాస్ అన్నీ అయితే వేసేయాలి. అవి కొంచెం గోలిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే గోలిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మిర్చి, పుదీనా, కొంచెం అయితే ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత టమాటో, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం బిర్యానీ మసాలా వేస్తాను. స్మెల్ వేస్తే మంచిగా వస్తుంది. ఇదైతే మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇప్పుడు క్యారెట్, ఆలు, బీన్స్ అయితే వేసుకోవాలి. వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే ఒక 2 స్పూన్స్ కర్డ్, మళ్ళీ అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇది కూడా మగ్గి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడైతే 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 గ్లాసెస్ పోసిన. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ పెద్ద అని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రాగానే మంచి బిర్యానీ రెడీ అవుతుంది. బిర్యానీకి అయితే మేము కొంచెం రైతా, పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాం. పన్నీర్ కర్రీ ఈ గ్యాప్లో నేనైతే 2 విజిల్స్ వచ్చే వరకు ఆడుకుంటాను. బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మంచి వాసన వస్తుంది. తినేయడమేగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.